బీజేపీ నాయకులు దుబ్బాకలో గెలిచినప్పుడు సెక్రటరీ నుంచి బయటకు వచ్చిండు కేసీఆర్. మొన్న హుజూరాబాద్లో గెలిచినప్పుడు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిండు. ఈసారి మునుగోడులో నివ్వడానికి రాజగోపాల్ రెడ్డి నివ్వడానికే ఒక ఊరు గ్రామం ఇన్ఛార్జిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అంటారు. దీన్ని ఎలా చూడాలి? అంటే ఏదైనా మనము నెగిటివ్గా మాట్లాడితే నెగిటివ్గా కనిపిస్తుంది, పాజిటివ్గా మాట్లాడితే పాజిటివ్గా కనిపిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు పార్టీలో సమానమైనటువంటి బాధ్యత నాకు కూడా ఉంటుంది. ఒక కార్యకర్త, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ ఏ విధంగా అయితే గ్రామాలలో బాధ్యత తీసుకొని పనిచేస్తూ ఉన్నారో నేను కూడా వారితో పాటు సమానంగా బాధ్యతగా పనిచేస్తా అని చెప్పి ఒక ముఖ్యమంత్రి అయ్యుండి కూడా, పార్టీకి మాకు అధ్యక్షుడు అయ్యుండి కూడా ఏదో ఇట్లా ఫోజులు కొట్టుకొని తిరగట్లేదు. బాజాబ్తా గ్రామాలకు పోయి నేను గ్రామాలలో ప్రజల దగ్గర పోతా, అందరూ చేసిన ప్రచారమే నేను చేస్తా, అందరూ బాధ్యత తీసుకున్నట్టే నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి ఒక సాధారణ ఎమ్మెల్యేలాగా మాట్లాడిన తీరును మనం మెచ్చుకోవాలి, గౌరవించాలి. అంటే ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలనేది మా కేసీఆర్ గారిని చూస్తే అర్థమవుతుంది.